హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ హౌస్ అనే ఉంటుంది. మరి ఆ డ్రీమ్ హౌస్ని బ్యూటిఫుల్గా మలుచుకోవాలంటే మీకు ఏకైక ప్లేస్ మన వరంగల్లో ఇంటీరియర్ స్పేస్. మరి మీకు నచ్చిన ఇల్లుని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకొని కలర్ఫుల్గా కనిపించాలనుకుంటే మాత్రం లేట్ చేయకుండా ఇంటీరియర్ స్పేస్కి వచ్చేయండి. మరి ఈ ఇంటీరియర్ స్పేస్లో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్గా మలుచుకోవడానికి ఎలాంటి ఐడియాస్ అనేది వీళ్ళు మనకి ఇస్తారనేది తెలుసుకోవడానికి మరి వారితో ఒకసారి మాట్లాడేద్దాం రండి. హలో సార్. హలో అండి. మీ గుడ్ నేమ్? నా పేరు శ్రీకాంత్. ఓకే శ్రీకాంత్ గారు, మీ ఇంటీరియర్ డిజైన్ ఎప్పుడు ప్రారంభించారు, ఎలా స్టార్ట్ అయింది? మేము ఇంటీరియర్ డిజైనింగ్ అనేది యాక్చువల్గా మేము ఈ ప్లేస్లో పెట్టడము 2018 బిఫోర్ కరోనా. మేము ఈ ఫీల్డ్లో ఉండి యాక్చువల్గా నాకంటే ముందు మా బ్రదర్ ఉండేవారు. అతను 2011లో అతను చిన్న చిన్న హెల్ప్ చేస్తూ మెజర్మెంట్స్లో, ఎస్టిమేషన్లో, కలర్ కాంబినేషన్లో హెల్ప్ చేస్తూ తర్వాత 18లో వచ్చేసరికి నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంటీరియర్స్లో దిగాల్సి వచ్చింది. ఓకే, వరంగల్ హన్మకొండలో ఇంటీరియర్ మార్కెటింగ్ ఎలా నడుస్తుంది? ఓకే అండి, వరంగల్లో హన్మకొండలో ఆల్ ఓవర్ వరంగల్ డిస్టిక్లో, ఉమ్మడి వరంగల్ డిస్టిక్లో బాగుంది, స్కోప్ ఉంది, ఫ్యూచర్లో కూడా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మేమైతే హైదరాబాద్లో, వరంగల్, కరీంనగర్ మూడిట్లలో చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్తో లింకప్ అయి ఉంటుంది. సో అసలు ఎలా నడుస్తుంది సంస్థ? ఓకే అండి, ఈ మార్కెట్లో రియల్ ఎస్టేట్ అనేది డౌన్ ఉంది అని చెప్పేసి టాక్ ఉంది. ఈవెన్ కొంతవరకు అయితే కనిపిస్తున్నది, బట్ అది షూర్ కాదు. బాగానే ఉంది, మా వరకు అయితే మార్కెట్ ఉంది, పర్లేదు. రియల్ ఎస్టేట్ డౌన్లో ఉన్నా కూడా మార్కెట్ ఉంది. ఓకే, ఒక మీరు సైట్స్ పరంగా కానీ రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, వాట్ ఎవర్ అంటే ట్రాఫికింగ్ ఎలా అనిపిస్తుంది కంపేర్ టు హైదరాబాద్? మనది వరంగల్తో మనం ఏది కంపేర్ చేసుకోవద్దు యాక్చువల్గా. హైదరాబాద్తో మనం ఏది కంపేర్ చేసుకోవద్దు. వరంగల్లో వచ్చేసి ట్రాఫిక్ అనేది ఉందండి, ట్రాఫిక్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నవి, కొంచెం రష్ ఉంటుంది. కరెక్ట్ సిగ్నలింగ్ వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు నాకు తెలిసి, కొద్దిగా టైమింగ్స్ చేంజెస్ అందులోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. ఓకే, అంటే మీరు ఎంతో పాపులారిటీలో ఉన్నారు అంటే ఈ సంస్థలో, ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రాఫికింగ్ పరంగా కానివ్వండి, సైట్స్ పరంగా కానీ, మార్కెట్ కానీ, ఎకనామిక్ గ్రోత్ కూడా హైదరాబాద్తో కంపేర్ చేస్తే అయితే అంత లేదని తెలుస్తుంది. సో దానికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీకు ఇంటీరియర్స్ గురించి చెప్పాలనుకుంటే ఇంటీరియర్స్లో అయితే ఉందండి, స్కోప్ ఉంది. అప్కమింగ్లో సిటీ గ్రోతింగ్ ఉంది. హైదరాబాద్తో కంపేర్ చేయకున్నా కూడా హైదరాబాద్తో పోటీ పడేటందుకైతే స్కోప్ ఉంది. ఓకే, బాగానే ఉంది. వరంగల్లో కూడా స్కోప్ ఉంది. అపార్ట్మెంట్ కల్చరు, విల్లా కల్చరు, కొద్దిగా ఇండిపెండెంట్ బిల్డింగ్ కల్చరు బాగానే ఉంది. ఓకే అండి, ఒకటి సెట్ అవుతుంది తొందరలోనే. ఇంకా చిన్న చిన్న ఇంటీరియర్స్ కానీ, చిన్న చిన్న బిజినెస్ కానీ రావాలి. ఎకనామిక్ గ్రోతింగ్ అంటే హైదరాబాద్లో ఎకనామిక్ గ్రోతింగ్ అనేది చాలా హెవీగా ఉంటుందండి. మన తెలంగాణలో ఎకనామిక్ అనేది గ్రోతింగ్, జీడిపి ఏదైనా కూడా హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. వరంగల్లో అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ లేదు, పొలిటీషియన్స్ చేయడము, కొద్దిగా మన మీద ఇంట్రెస్ట్ పెడితే అవుతుంది. జీడిపి అంటే ఉంటుంది, ఓకే, ఈవెన్ చెప్పొచ్చు. వరంగల్ బాగానే ఉంటుంది దానికైతే. ఓకే, అంటే మీ కెరీర్లో మీరు ఎదుర్కొన్న సవాల్ ఏంటి? మా కెరీర్లో ఎదుర్కొన్న సవాళ్ళు అంటే మేమేంటిదంటే ఇంటీరియర్స్కి వచ్చేసరికి కొద్దిగా మేము ట్రస్ట్గానే ఉంటామండి కస్టమర్తోని. కోర్ వాల్యూస్ అంటే మాది మేజర్ ఏంటిదంటే కస్టమర్ సాటిస్ఫై, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఇల్లు. మనం ఏం చేసినా కూడా వాళ్ళ సజెషన్స్ తీసుకొని వాళ్ళ ఇల్లు కాబట్టి మనం నీట్గా చేయడము, రిలేషన్ మళ్ళీ ఏంటంటే ఏదో ఫ్యామిలీ లాగా రిలేషన్ మెయింటైన్ చేస్తాం. మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఇంకేం అడిగారు? అదే మీరు ఎదుర్కొన్న సవాల్. మేము ఎదుర్కొన్న సవాల్ అంటే ఇంటీరియర్స్లో ఒకటి ఏంటంటే మనం అంతా ఫైనల్ అయిపోయి, కలరింగ్ అంతా అయిపోయి, కాంపిటీషన్ కూడా ఉంది. బట్ ఏంటంటే ఒకటి అనుకున్నాము, తర్వాత దాన్ని డిస్టర్బెన్స్ అయినవి కూడా ఉంటుంటాయి. ఆ డిస్టర్బెన్స్ అయిన దాన్ని మనం ఎదుర్కోవడం అంటే ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సైట్ చేశాను. అతను ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు ఒక టైప్ ఉంటారు, హౌస్ వైఫ్ వాళ్ళ హస్బెండ్ ఒక టైప్ ఉంటారు, పిల్లలు ఒక టైప్ ఉంటారు. మనం చేసేటప్పుడు పిల్లలు ఉంటారు, చేసిన తర్వాత పిల్లలు వస్తారు. వాళ్ళ స్టైల్కి మళ్ళీ మాడిఫికేషన్ చేయాల్సి వస్తుంటుంది. కొద్దిగా సవాళ్ళు ఉంటాయి, ఇలాంటి సవాల్స్ ఉంటే మనం అధిగమిస్తాం, దాని ప్రాబ్లం ఏం లేదని. అంటే ఈ మోడిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు రెనోవేట్ చేసుకోవాలంటే, సో ఎక్కువ అలాంటి వాటికి మీరు ఎక్కువ ఇంటర్ఫరెన్స్ ఉంటుందా? వేరే ఇప్పుడు ఏంటంటే పాత ఇల్లును కొత్తగా చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయిందండి. కొత్త కన్స్ట్రక్షన్తో పాటు పాత వాళ్ళకి కొత్తగా చేసుకోవడం కూడా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఒక 20 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు మార్కెట్లో బాగుంది కదా, ఎందుకు మనకి కొత్తది ఎందుకు అంటే అందరు బేర్ చేయలేరు కదా కొత్త కన్స్ట్రక్షన్. ఉన్న కన్స్ట్రక్షన్ని మంచిగా చేసుకుందాం అనేవాళ్ళు మళ్ళీ రినోవేషన్ అని చెప్పేసి కొద్దిగా షార్ట్ అమౌంట్ పెట్టుకొని
సింపుల్గా చేసేసుకునే వాళ్ళు బాగున్నారు. అది కూడా బాగానే ఉందండి వరంగల్లో అయితే ప్రెసెంట్. ఇప్పుడు ఎవరైనా ఇంటీరియర్స్కి వచ్చారనుకోండి జనరల్గా వాళ్ళకి కూడా ఇంటీరియర్స్లో టైప్స్ ఉంటాయండి. కొంతమంది మోడర్న్ అడుగుతారు, కొంతమంది ట్రెడిషనల్ అడుగుతారు, కొంతమంది టెంపుల్ మోడల్ అడుగుతారు, ఓకే కొంతమంది ఎలా అంటే డిఫరెంట్ ఉంటాయండి మోడల్స్ అనేది అందులో. అట్లా మనం ఏంటంటే ట్రెడిషనల్, ఇప్పుడు వరంగల్లో ఉన్న వాళ్ళు ఉంటారు, కొద్దిగా విలేజ్ థీమ్ కావాలంటారు. ఇప్పుడు వచ్చేసి మనము కాంక్రీట్ జింగల్లో ఉంటున్నాం, కొద్దిగా విలేజ్ థీమ్ కావాలనుకుంటారు. విలేజ్ థీమ్ కావాలనుకున్న వాళ్ళకు మనము ఆ టైప్లో కొన్ని టెరాకోట్ యూజ్ చేయడము, ఒక టేక్ వుడ్తో కూడా కొద్దిగా డిజైన్ చేయడము, మనం ఫినిషింగ్లో కూడా కొంచెం చేయడం అట్లాంటివి జరుగుతుంటాయి. ఒకవేళ మళ్ళీ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కువ సిటీలో ఉండి కూడా ఫామ్ హౌస్లో చేసి ఫామ్ హౌస్లో ఇంటీరియర్ చేసుకుని హౌస్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయింది. వీక్లీ 2 days హైదరాబాద్కి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్తే సరిపోద్ది. అలా అని చేసేసి ఇప్పుడు ఏంటంటే ఫామ్ హౌస్లోనే ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉన్నారు వర్క్. ఫామ్ హౌస్ కల్చర్ కూడా బాగుంది. ఇంకా మన దగ్గర యాక్చువల్లీ మేము హైదరాబాద్ వరంగల్లో చేస్తుంటాం. హైదరాబాద్లో అయితే ఫామ్ హౌస్ అనేది చాలా ఉన్నదండి. ఇప్పుడే ఫామ్ హౌస్ కల్చర్ ఇక్కడ కూడా వస్తున్నది. ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడికి పోయినా లాస్ట్ వరంగల్లో వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ గురించి అయితే ఉన్నదండి, స్కోప్ ఉంది, చాలా బాగానే ఉంది. అంటే ఇప్పుడు కంపేర్ టు హైదరాబాద్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అంటే అది జీడిపిఏ కావచ్చు, ఎకనామిక్ గ్రోతే కావచ్చు, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్పండి. హైదరాబాద్లో నేను మొన్న తెలుసుకున్న విషయం ఏంటిదంటే హైదరాబాద్లో సేల్ కాని ఫ్లాట్స్ 1,50,000 ఉన్నాయండి. 1,50,000 ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయని విన్నాను. దాంతో కంపేర్ చేసుకుంటే మన దగ్గర 3,500 ఫ్లాట్స్ ఖాళీ ఉన్నాయంట సేల్ కానివి. ఆ విధంగా చూస్తే కొద్దిగా మన దగ్గర కంటే హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. బట్ ఏంటంటే హైదరాబాద్లో ఎన్ని ఉన్నా కూడా అదొక సముద్రం, మహాసముద్రం. బిజినెస్ చేసుకునే వాళ్ళు బతుకోవచ్చు, లేదు జాబ్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఖాళీగా ఉన్న వాళ్ళని కూడా తీసుకుపోయి హైదరాబాద్లో ఉంటారు, ఏదో పని దొరుకుతుంది అని ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని కూడా బతుకోవచ్చు. ఆ టైప్లో ఉంది. వరంగల్లో ఏంటిదంటే ఆ టైప్ ఇంకా రాలేదండి, టైం పడుతుంది. ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకేదో వస్తుంది అనేదాన్ని గాలిలో మెడలు కడుతున్నాం. కానీ పై ఛాన్స్ వస్తే బాగానే ఉంటుంది. నేను మన లాంటి వాళ్ళని చూడలేకపోవచ్చు, మన నెక్స్ట్ జనరేషన్ చూస్తుంది కావచ్చు దాని ఫలాలు. ఓకే, అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి చెప్పండి. ఇప్పుడు అంత డౌన్లో ఉన్న రియల్ ఎస్టేట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అసలు? మన వరంగల్ మెయిన్గా వరంగల్ హన్మకొండకి ఎలాంటి యూజ్ అనేది మనకి అవుతుంది రిరియల్ ఎస్టేట్, అట్ ద సేమ్ టైం మన ఇంటీరియర్ డిజైన్స్ కూడా? ఇప్పుడు డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్, ఇప్పుడు డెవలప్మెంట్ అనేది జనరల్గా థాట్ ఏంటిదంటే డెవలప్మెంట్ అనగానే బిల్డింగ్స్ ఇవన్నీ చూసి డెవలప్ అనుకుంటారు. డెవలప్ అనేది ఓన్లీ బిల్డింగ్స్ ఒకటే కాదు. ఇప్పుడు మన జీడిపి అనేది ఇంక్రీజ్ కావాలి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను మీకు. ఒక విలేజ్ ఉంది, ఒక విలేజ్లో ఒక కుండలు చేసేవాడు ఉంటాడు, ఒక వ్యవసాయం చేసేవాడు ఉంటాడు. వ్యవసాయం చేసేవాడు రైస్ ప్రొడక్షన్ చేస్తాడు, రైతు వస్తుంది. కుండలు చేసేవాడు కుండలు చేస్తాడు, కుండల ప్రొడక్షన్, రైస్ అనేది ప్రొడక్షన్ వస్తుంది. అది ఒక టీచర్ ఉంటాడు ఆ ఊర్లోనే, ఆయన ఏంటి సర్వీస్ చేస్తాడు. ఆ సర్వీసెస్ ఈ ముగ్గురి శాలరీని ముగ్గురి వాళ్ళ వీళ్ళ ఇన్కమ్, అతని ఇన్కమ్, ఇతని ఇన్కమ్, ఈ ముగ్గురి ఇన్కమ్ కలిపి ఆ గ్రామం జీడిపి అంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ జీడిపి మన దగ్గర హైదరాబాద్లో చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ టెక్లు కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మన దగ్గర ఏంటిదంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసి దాని మీద ఒక కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఒక లేబర్ నుంచి వెళ్ళి మొదలు పెడితే సిమెంట్ షాప్ వాళ్ళు ప్రతి ఒక్కరికి బిజినెస్ అవుతుంది. ఒక కన్స్ట్రక్షన్ మీద ప్రతిదీ డిపెండ్ అయి ఉంటుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అవుతాయి అవుతామని గవర్నమెంట్కు వస్తుంది. తర్వాత ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. మళ్ళీ ఏంటిదంటే అవన్నీ మళ్ళీ మనం ఖర్చు పెట్టుకోవడానికే కదా. ఇప్పుడు ఎకనామికల్గా అనేది మన తెలంగాణ 6th ప్లేస్లో ఉంది జీడిపిలో. మన ఇండియా అనేది టాప్ 2, టాప్ 3, 4లో ఉన్నది. చైనా తర్వాత మనదే ఉంది. బట్ ఏంటంటే హైదరాబాద్తో కంపేర్ చేసుకున్నా కూడా వరంగల్ సెకండ్ సిటీ కాబట్టి కొద్దిగా ఇంట్రెస్ట్. ఇప్పుడు ముంబైకి పూణే ఎలానో హైదరాబాద్కి వరంగల్ చేస్తే వస్తున్నాయండి. నాకు తెలిసి హై రైజ్ బిల్డింగ్లు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళే ఒక 15 floors బిల్డింగ్ కడుతున్నారు ఇక్కడ. అది ఒక శుభ పరిణామం అనుకోవాలి మనం. ఇంకో 10 floors బిల్డింగ్స్ కూడా వస్తున్నాయి. దాంతోపాటు లేబర్ పెరుగుతారు. ఎకనామికల్ ఒకటి ఏంటిదంటే మన టెక్స్టైల్ పార్క్ అనేది ఒకటి పడింది. 75,000 ఎంప్లాయీస్ ఉండాలని విన్నా. బెటర్, దానివల్ల గ్రోతింగ్ ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ అంటాము అంటే ఎయిర్పోర్ట్ మీన్స్ వాళ్ళ గురించి. ఇప్పుడు మనం అయితే హైదరాబాద్కి అయితే ఎయిర్పోర్ట్లో వెళ్ళాలి. ఏమున్నాయి ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతే 2 hours ఆ 2 hours ముందు పోయి ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడదు కంటే డైరెక్ట్ బై రోడ్ వెళ్ళి. బట్ ఏంటంటే వరంగల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల వేరే స్టేట్ నుంచి కానీ వేరే కంట్రీ నుంచి కానీ మన దగ్గరికి రావడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3-4 కంపెనీలు ఉన్నాయండి, సాఫ్ట్వేర్ కంపెనీలు. టెక్ మహేంద్ర ఉంది, సైంట్ ఉంది, క్వారెంట్ ఉంది, సైంట్ ఇంకొకటి ఏదో ఉంది. ఈ 4 కంపెనీస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఇక్కడ ప్రొడక్షన్ కావాలి అన్నా కూడా రావడానికి స్కోప్ ఉండాలి. ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఇంకోటి ఏంటిదంటే రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఉంది, బాగానే ఉంది. హైదరాబాద్ వరంగల్ ఒక 4 గంటలు పోయేది, ఇప్పుడు 2 hours వస్తున్నాం.
ఇప్పుడు మనకు మోడీ వల్ల మనకు రైల్వే కూడా మంచిగానే అయిపోయింది, మనకు స్మార్ట్ సిటీ ఉంది, బాగానే ఉన్నది. రోడ్ మనకు ఇప్పుడు వరంగల్ రైల్వే స్టేషన్, కాజీపేట రైల్వే స్టేషన్ డెవలప్ అయింది. వస్తున్నాయండి ఇప్పుడు డెవలప్మెంట్స్ మీన్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్క్, ఇది ఒకటి. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు వచ్చి రోడ్డింగ్ వ్యవస్థ కూడా బాగానే చేస్తా అన్నారు. చూద్దాం అది ఎంతవరకు వస్తుందో. వస్తే బాగానే ఉంటుంది అందరికి ఆలోచన. మాలాంటి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది, మీలాంటి వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా మళ్ళీ రియల్ ఎస్టేట్ అనేది ట్రాక్లోకి వస్తుంది అంటారా? నేను పెద్ద అంత బిజినెస్ మ్యాన్ కాదండి, నాకున్న జనరల్ నాలెడ్జ్తోనైతే కొంచెం టైం పట్టొచ్చు అంటారా? ఓకే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎవరైనా కస్టమర్ ఒక మంచి ఇల్లు ఇంటీరియర్ డిజైన్ కోసం వచ్చారు. సో కొంతమందికి ఇల్లే సర్వస్వం, ఇల్లు అందంగా ఉండాలని కోరుకుంటారు. సో వాళ్ళకి కొన్ని డిజైన్స్తో పీస్ఫుల్కి కొన్ని డిజైన్స్ ఉంటాయి, అంటే డిపెండ్స్ లక్ కానీ కొంతమంది అవన్నీ చూస్ చేసుకుంటారు. సో అలాంటి చూజింగ్ లో ఏం కేటగిరీస్ మీరు వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు? అంటే ఇప్పుడు ఇంటీరియర్స్ అనేసరికి ఏమవుతుందంటే అండి, జనరల్గా ఒక 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 ఆఫీస్ నుంచి ఒక ఎంప్లాయీని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఏంటిదంటే అతనికి జాబ్లో వచ్చేసి టెన్షన్స్ ఉంటాయి, తర్వాత వచ్చేసి ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సేమ్ టైం ఏంటది ఆయనకు సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఏంటి టార్గెట్స్ ఉంటాయి, అవన్నీ మైండ్లో ఉండి ఇంటికి వచ్చినాక కూడా పీస్ఫుల్ అనేది లేకపోతే ఆయనకు నిమ్మలం ఉండదు. అందుకనే ఇంటికి వచ్చేసరికి బెడ్రూమ్ పడుకుంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంటికి పోయి ఆ బెడ్రూమ్లో పడుకున్నారు అనుకోండి, హ్యాపీగా నిద్రపోవాలి, టెన్షన్స్ ఏం లేకుండా. అలా అనేది మేము ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. కొన్ని కలర్స్ ఉంటాయండి, బ్రైట్ కలర్స్, అట్లా కాకుండా లైట్ కలర్స్, కొన్ని మన మంచి కలర్ కాంబినేషన్స్. ఇంట్లోకి వచ్చినామంటే ఆహా హ్యాపీ, ఇక అన్న అలా ఉండాలని చెప్పేసి మేము అనిపిస్తున్నాం. మేము కూడా అదే చూస్తాం. ఫస్ట్ ఎవరినైనా కూడా మీరు వాళ్ళ వాల్యూ తీసుకుంటాం, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటాం. ఫస్ట్ ఒక కస్టమర్ వచ్చిందంటే ఫస్ట్ ఆయనను వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు, మగవాళ్ళు ఎంతమంది ఉంటారు, చిన్నపిల్లలు ఎంత ఉంటారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏజ్డ్ ఎంత ఉంటారు, అవన్నీ మేము డిపెండ్ తీసుకొని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని వాళ్ళు కొద్దిగా ఎక్కడికో ఆలోచిస్తారు. మేము అలా సజెస్ట్ చేస్తాం, సార్ ఇది ఇట్లా చేయొద్దు, మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో, ఇప్పుడు ఓకే. ఈ చిన్నపిల్లలు కొన్ని చిన్నపిల్లలు టీమ్స్ బాగా కావాలంటారు, చిన్నపిల్లలు ఎన్ని రోజులు చిన్నపిల్లలు లెక్క ఉంటారు, కొంచెం వాళ్ళు కూడా టీనేజ్కి వస్తారు, అట్లా ఆ టైప్లో మేము కూడా సజెస్ట్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా హ్యాపీ అండి, మా సజెషన్స్ వింటారు, మేము వాళ్ళకు మాకైతే మంచి రిలేషన్ ఉంది. ఇప్పుడు టెంపరీ సెటప్స్ ఉంటాయా? అంటే ఇప్పుడు కిడ్స్ ఉన్నారు, కిడ్స్వి కావాలి అని కోరుకుంటారు, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎప్పటికీ కిడ్స్గా ఉంటారు పెద్ద. సో అలా టెంపరీ సెటప్స్ ఏమైనా ఉంటాయా? టెంపరీ సెటప్ అనేది ఏమి ఉండకపోతుండే అండి, ఏదైనా కూడా పర్మనెంట్ సెటప్. టెంపరీ సెటప్ అంటే మళ్ళీ రెడీమేడ్ కొనుక్కోవాల్సిందే, అంటే రెనోవేట్ చేసుకుంటారు కదా, మళ్ళీ ఎక్స్పెన్సివ్ కదా, డబ్బులు అనేది వేస్ట్ చేసుకోవడం. అందుకనే ముందే మేము చెప్తాము, ఇప్పుడు వాళ్ళు 1-2 years టీనేజ్కి వచ్చేస్తారు, ఇప్పుడే వద్దండి. కొంతమంది ఏంటంటే స్పైడర్ మ్యాన్ థీమ్ కావాలంటారు, స్పైడర్ మ్యాన్ థీమ్ అనేది వద్దులేండి. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు అనుకోండి, కొద్దిగా పింక్ కలర్, అబ్బాయిలు ఉన్నారు కొంచెం బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్స్ ఇట్లాంటివి ఉంటాయి. కొద్దిగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు కొద్దిగా పీస్ఫుల్గా ఉండాలి, న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చుంటారండి వాళ్ళు కొంచెం వాళ్ళకు కలర్స్, లైట్ కలర్స్. అలా మనం ఏది ఉన్నా కూడా కొన్ని కలర్స్ కాంబినేషన్స్ నోట్ చేసి పెట్టుకున్నాం. ఏ ఏజ్ వాళ్ళు ఏ రూమ్లో ఉంటారు, ఈ హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారు, ఇంట్లో క్యాపిటల్ ఎవరు, పిల్లలు ఎట్లా ఉంటారు, ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు, డిజైన్ చేసేటప్పుడే అవన్నీ మేము వాల్యూస్ అన్ని మేము నోట్ చేసుకొని, కొన్ని కాంబినేషన్స్ అన్ని గుర్తుండవు, కొన్ని కలర్ కాంబినేషన్స్ వీళ్ళ ఇంట్లో ఇది, ఈ బెడ్రూమ్లో ఇది, ఈ కలర్సే వాడదాం అని చెప్పేసి కొన్ని కలర్స్ మేము చూస్ చేసుకొని ఆల్రెడీ ఫిక్స్ చేసుకుని ఉన్నాం. మార్కెట్ గ్రోతింగ్ అయినా కొద్దీ మనకు కొద్దిగా డిఫరెంట్ కాంబినేషన్స్ చేంజ్ చేస్తుంటాం. ఇక ఒకటి ఏంటంటే ఇంటీరియర్ అనేది క్రియేటివిటీ అండి, ఆ క్రియేటివిటీ కాబట్టి మనం ప్రతిసారి మనం కూడా స్టూడెంట్ లెక్కనే ప్రతిరోజు నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు మీ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ ఏంటి ఇంటీరియర్ డిజైన్స్లో? నా ఫేవరెట్ కలర్ చెప్తే భయపడతారేమో, ఒలివ్ గ్రీన్ అను వైట్ కాంబినేషన్ బాగుంటుంది. ఒలివ్ గ్రీన్ మ్యాట్ ఫినిషింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఇంకా నాకు ఎన్ని క్యాటలాగ్స్ ముందేసి ఎన్ని చేసినా కూడా నాకు కొన్ని కలర్స్ వరకే పోతుంది థాట్. ఇట్లా చూడగానే అటు ఇటు చెప్తారు, మ్యాక్సిమం వరకు వినే వరకు సాటిస్ఫై అయ్యే వరకు చెప్తాను. ఎండ్ ఆఫ్ ది డే ఒకటే అండి, వాళ్ళ ఇల్లు అదొకటి మనం ఫైనల్గా మనసులో పెట్టుకుంటాం కాబట్టి వద్దులే, సరే సార్ వాళ్ళు చేస్తుంది సాటిస్ఫై చేద్దామని చెప్పేసి చెప్తాం. వింటారండి, బాగానే ఉంటారు, వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ. అంటే మనం చెప్పేది విధానం బట్టి, మన దగ్గర ఉన్నది ఏదో మన నాలెడ్జ్ వాళ్ళకి రుద్దొద్దు, మనం చెప్పేవారు చెప్పాలి, తర్వాత వాళ్ళు. ఇప్పుడు అందరికి అంటే స్టూడెంట్స్కే కానివ్వండి, మెయిన్గా స్టూడెంట్స్ కానివ్వండి, బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి కానివ్వండి, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? వరంగల్, హన్మకొండ వాళ్ళకి వాట్ ఎవర్, ఇంటీరియర్, రియల్ ఎస్టేట్,
ఎకనామిక్ గ్రోత్ అందరికీ? అలా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి ఏంటిదంటే ఇప్పుడు బీటెక్ అండి, ఏం చదువుకున్నా బీటెక్, ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్ చేయాలి. బీటెక్ అనే దాన్ని మనము థర్డ్ ప్రియారిటీ ఫోర్త్ ప్రియారిటీ పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే బీటెక్ అండి, ఇప్పుడు ఎన్ని గ్రాడ్యుయేషన్. ఎండ్ ఆఫ్ ది డే బీటెక్ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చేసరికి సాఫ్ట్వేర్ జాబ్స్ ఇప్పుడు రీసెంట్లీ విన్నాను కొన్ని జాబ్స్ పోతాయి అంటాను. ఇదంతా ఎకనామికల్గా ఏదో ఒక జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే క్రియేటివిటీ ఇప్పుడు ఎట్లా అంటే ఏఐ ఉందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచాన్ని మార్చే విధంగా ఉంది. దానికి సంబంధించిన రిలేటెడ్ ఇవాళ ఏదన్నా కూడా మనం ఇవాళ పెట్టిన చెట్టు ఫలాలు రేపే తినలేము, కొంచెం టైం పడుతుంది. కానీ బట్ ఏంటిదంటే ఉంది నాకు తెలిసి ఏఐకి వెళ్ళిపోవడము ఇంకటి ఇప్పుడు మేము ఇంతకుముందు ఆఫ్ కెమెరాలో మాట్లాడుకున్నట్టు పైలట్ అనేది కూడా మంచి సబ్జెక్ట్ అండి. పైలట్ చేసుకోవడం, జాబ్ చేయొచ్చు, సరే అందరి జాబ్ చేయలేము కానీ బిజినెస్ అనేది కూడా ఏంటిదంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ అనేది ఉన్న బిజినెస్ని వాడు చేస్తున్నాడు వాడి బాగున్నది మనం చేద్దాం అని కాకుండా మన దగ్గర ఏమున్నది, మన దగ్గర జీల్ ఉంటుంది ఒకటి, మన జీల్ ప్రకారం మనం అట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక స్టార్టప్. మేజర్ ఏంటిదంటే స్టూడెంట్ అంటే స్టార్టప్ చేస్తే మన జీడిపి పెరుగుతుంది, 10 మందికి తక్కువ వాళ్ళకు మనం జాబ్ చేయగలుగుతాం. స్టార్టప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాలనేది నేను అనుకుంటున్నాను. ఏఐ సపోర్ట్ ఉందండి, చాలా సపోర్ట్ ఉంది. అదే ఏఐ రోబోటిక్స్ వల్ల ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది అని అంటారా? లేదండి, దేని వాల్యూ అనుకుంటుంది, తగ్గిపోదు. బట్ ఏంటిదంటే 10 మంది పనికొచ్చే దగ్గర 4 పనికొస్తారు కావచ్చు. కానీ మన ఇంత పెద్ద దేశం అండి, అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉన్నారు. ఏఐ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉందండి, ఏఐతోనే చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్. ఒక్కొక్కరు lakhsలో సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా ఒకప్పుడు ఎవరు చూసిల్లండి, సోషల్ మీడియా వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చిళ్ళు. అంటే ఏఐ కూడా యూజ్ చేసుకోవడం వల్ల మంచిది. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తానండి. మనం ఒక కంపెనీకి జాబ్కి కోసం వెళ్ళాం, ఒక 150 రెజ్యూమ్స్ వచ్చినాయి. అందులో ఎవరు మంచి వాళ్ళని ఎట్లా వెతుకుతాం? 150 చదవలేము కదా. 150 పీడిఎఫ్లో ఏఐలో పడేసి బెస్ట్ తీయమంటే తీసిస్తున్నారు. అంత టెక్నాలజీ వచ్చింది, అంత టైం సేఫ్టీ అయిపోయింది కదా. అట్లా మనకు తెలియంది మన మనసుకు అనిపించింది మనం ఏదన్నా కూడా మనం ChatGPT ఉంది, జెమినీ ఉంది, చాలా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మంచిగా యూజ్ చేసుకోవచ్చు, చెడు యూజ్ చేసుకోవచ్చు. మంచిగా యూజ్ చేసుకుంటే బాగుపడతాం, చెడు చేసుకుంటే ఖరాబ్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ వర్డ్స్. అండ్ ఇంటీరియర్ డిజైన్స్ ఇంకా డెవలప్ అవ్వాలి, టోటల్ ట్రై సిటీస్లో ది బెస్ట్గా మీరు నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీరు కూడా నాలాంటి వాళ్ళకి టైం ఇచ్చి నాలాంటి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకోవడం నాకు కూడా హ్యాపీగా ఉంది. మీరు కూడా మంచి బాగా పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.